తీరుస్తారయ్యా మా బాధని. మాది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం. మరి కోర్టు ఎందుకుందండి? మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము? ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపులు కొట్టడానికి నువ్వు వచ్చావు? ఆ మహాబాడు కేసీఆర్ గారు ఉన్నారు. 28 రోజులు 30 రోజులు నిరాహార చేసి తెలంగాణ తెచ్చాడు. నువ్వే తెచ్చావయ్యా. మా లాటోళ్ళు కడుపు కొట్టి ఇళ్ళను కొట్టడానికి వచ్చావు. ఏదైనా మంచి పని చేసి శభాష్. తప్పని కోర్టు రిపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరితో కనీసం మాకు మాట అయినా ఆడించకుండా మేము రూపాయి కోడి పెట్టుకొని బంగారు అమ్మి స్థలాలు అమ్మి ఇల్లు కట్టుకుంటామండి. రేవంత్ రెడ్డి మాలాంటాడు కడుపు కొట్టి తను ఏం బాధపడతాడండి? కరెక్ట్గా మాది అన్యాయం అయితే రమ్మనండి. నోటీస్ ఇచ్చామమ్మా. మేము కోర్టులో వేసాం. మాది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం. మరి కోర్టు ఎందుకుందండి? మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము? ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపులు కొట్టడానికి నువ్వు వచ్చావు? ఆ మహాబాడు కేసీఆర్ గారు ఉన్నారు. 28 రోజులు 30 రోజులు నిరాహార చేసి తెలంగాణ తెచ్చాడు. నువ్వే తెచ్చావయ్యా. మా లాటోళ్ళు కడుపు కొట్టి ఇళ్ళను కొట్టడానికి వచ్చావు. ఏదైనా మంచి పని చేసి శభాష్. తప్పని కోర్టు రిపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరితో కనీసం మాకు మాట అయినా ఆడించకుండా మేము రూపాయి కోడి పెట్టుకొని బంగారు అమ్మి స్థలాలు అమ్మి ఇల్లు కట్టుకుంటామండి. రేవంత్ రెడ్డి మాలాంటాడు కడుపు కొట్టి తను ఏం బాధపడతాడండి? కరెక్ట్గా మాది అన్యాయం అయితే రమ్మనండి. నోటీస్ ఇచ్చామమ్మా. మేము కోర్టులో వేసాం. మాది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం. మరి కోర్టు ఎందుకుందండి? మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము? ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపులు కొట్టడానికి నువ్వు వచ్చావు? ఆ మహాబాడు కేసీఆర్ గారు ఉన్నారు. 28 రోజులు 30 రోజులు నిరాహార చేసి తెలంగాణ తెచ్చాడు. నువ్వే తెచ్చావయ్యా. మా లాటోళ్ళు కడుపు కొట్టి ఇళ్ళను కొట్టడానికి వచ్చావు. ఏదైనా మంచి పని చేసి శభాష్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.